అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ములుగు రైతు బిడ్డలు. అయితే కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేసి మన రైతు కుటుంబంలో జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈరోజు కంటెంట్ వచ్చేసి మనం పత్తిలో ఫస్ట్ దఫా మందేసాం, తర్వాత స్ప్రేయింగ్ అనేది చేయాలి కాబట్టి ముందు వీడియోలో ఫస్ట్ దఫా మందు ఎలా వేయాలని చెప్పాము. ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇప్పుడు వచ్చేసి కంటెంట్ స్ప్రేయింగ్ చేయాలి కాబట్టి మొక్క తెల్లదోమ పచ్చదోమ పేనుబంకతో విపరీతంగా దెబ్బతిన్నట్లయితే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, చేను ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. అయితే మన చేనులో బాగా తెల్లదోమ పేనుబంక పచ్చదోమ అనే బాగా విపరీతంగా ఉండి చేను అనే దాన్ని నాశనం చేయడం జరిగింది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? అయితే దానికి వచ్చేసి కాన్ఫిడార్ మూనో అనే మందుల్ని 250 mlగా తీసుకొని వేరువేరుగా కలుపుకొని బిందెలో పోసేటప్పుడు మాత్రం రెండింటిని ఒకే బిందెలో పోయాలి. పోసి స్ప్రేయింగ్ చేసినట్లయితే పిచికారీ చేసినట్లయితే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నుంచి మనం మొత్తానికి నివారణ అనేది పొందొచ్చు, కంట్రోల్ అయిపోతుంది. అలా కాకుండా మన చేనులో అధికంగా త్రిప్స్ అనగా మనందరికీ తెలుసు. దానివల్ల మనం గత 5-6 సంవత్సరాల నుంచి చాలా బాధలు పడుతూ వస్తున్నాం. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? త్రిప్స్ బాగా విపరీతంగా త్రిప్స్ అంటే తెలుసు కదండి, నల్లి వల్ల పత్తి నాశనం అవ్వడం జరుగుతుంది. అలా కావద్దంటే దానికి మనం ఏ మందులు పిచికారీ చేయాలి, ఎలా కంట్రోల్ చేసి మన పంటను అనేది దిగుబడి తీసుకోవాలనే దాని గురించి కూడా మీకు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. అయితే బాగా నల్లి అనేది రావటం వల్ల మన చేను అధికంగా దిగుబడి అనేది తగ్గిపోతుంది. అది ఏమీ చేయదండి, పూతలో ఉండి పూతను తినేసి మనకు నష్టాన్ని కలగజేయడం జరుగుతుంది మన రైతులకి. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే రీజెంట్ కాన్ఫిడార్ అనే మందులు యూజ్ చేస్తే నల్లిని కంట్రోల్ చేయొచ్చు. లేదు మేము ఇంత ముందే మేము కాన్ఫిడార్ అని మూనో వాడాము, మాకు ఇప్పుడు కాన్ఫిడార్ వద్దు అనుకునే వాళ్ళుంటే, ఆల్రెడీ వాడాం కాబట్టి ఇప్పుడు వద్దు అనుకునే వాళ్ళుంటే దాని గురించి మాకు ఈ మందు ప్రకాశిస్ రీజెంట్ మా కాంబినేషన్లో వాడుకున్నా కానీ నల్లిని కంట్రోల్ చేయొచ్చు, ముడత కంట్రోల్ అవుతుంది, మొక్క మంచి వైనంగాను షైనింగ్గాను రావడం జరుగుతుంది వస్తుంది. లేదు మనకు అందుబాటులో రీజెంట్ అనే మందు లేదు, ప్రకాశిస్ అనే మందు లేదు అనుకున్నట్లయితే మనం రీజెంట్లో ఉండేది ఏంటంటే పిప్రోనిల్కు సంబంధించి జంప్ కానీ బిగ్ బాస్ కానీ పోలీస్ కానీ ఈ మందులు మనకు ఏది అందుబాటులో ఉంటే మన రైతులకి ఆ మందుని ప్రకాశిస్తో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే నల్లి నుంచి వచ్చే బాధ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మన రైతులకు దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది. ఆ మందు అనేది స్ప్రే చేయడం జరిగిపోయింది. తర్వాత రెండో దఫా మందులు మన మొక్క అనేది చాలా మంచిగా ఉంది, షైనింగ్గా ఉంది. దానికి మనం రెండో దఫాలో ఫస్ట్ దఫా మందులు వేసాము, ఇప్పుడు రెండో దఫాలో వేయాలి కదా. వేసినప్పుడు నాకు ఫ్లవరింగ్ అనేది మంచిగా ఉండి దగ్గర గనుపులతోటి ఫ్లవరింగ్ బాగా ఉండాలి. ఏ మందులు యూజ్ చేయాలనంటే స్ప్రేయింగ్కి వచ్చేసి న్యూట్రిన్స్ అనే మందులు 319 కానీ 22 కానీ 13-0-34 ఏదైనా న్యూట్రిన్స్కి సంబంధించిన మందులు పిచికారీ చేసినట్లయితే మొక్క మంచిగా ఉంటుంది, పూత అనేది రావడం న్యూట్రిన్స్ యూజ్ చేసాం, మొక్క గనుపులు మంచి దగ్గరగా వేసింది, పూత బాగుంది. దాన్ని ఎలా ఆపుకోవాలి, పూతని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రెండో దఫా మందులు మనం వేస్తే ఏ మందు వేస్తే మంచిగా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు చెప్తానండి. అయితే 28 పొటాసు యూరియా కలుపుకొని మనం చేనులో వేసినట్లయితే రెండో దఫా మందు వేసినట్లయితే పూత రావడం తగ్గిపోతుంది, మొక్క మంచిగా ఉంటుంది, మన రైతులకు దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది. ఇలా వాడినట్లయితే పత్తికి మనం తీసేదాని మీద దిగుబడి మీద ఒక అర నుంచి క్వింటాలోపు దిగుబడి అనేది పెరగడం జరుగుతుందండి. ఈ మందులు వాడుకొని మన రైతులందరికీ ఉపయోగపడాలని నేను కోరుతున్నాను. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ములుగు రైతు బిడ్డలు. కొత్తగా ఎవరన్నా ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన మంచి వీడియోలు అనేది మనకు రావాలంటే బెల్ లైక్ ఆన్ చేసుకొని లైక్ చేసుకుంటే మనకు ఎప్పటికప్పుడు మేము పెట్టే మంచి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి.
ములుగు రైతు బిడ్డల్ని సబ్స్క్రైబ్ చేసి మనకు రైతు కుటుంబంలో జాయిన్ కాండి.